హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహిన్ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం మటన్ బిర్యానీ ప్రాసెస్ ఎలా తయారు చేస్తారో చూసొద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం కట్టెల పొయ్యి మీద బిర్యానీ ఎలా తయారు చూద్దాం. ఫస్ట్ ఒక పెద్ద వెజల్ పెట్టుకొని దానికి 1 లీటర్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు లవంగా చెక్క కూడా వేసేసి ఆనియన్స్ కూడా వేయాలి. ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి. తరుముకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ అనేవి మనకి రెడ్డిష్ కలర్ ఆర్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇప్పుడు చూడండి, మనం కలుపుతూనే ఉండాలి, ఒకే చోట ఉంచకూడదు. ఇప్పుడు చూడండి, సాల్ట్, పెరుగు, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, మొత్తం కారం, టమాటో, మటన్ ఇవి మొత్తం చూసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మన ఆనియన్స్ అనేవి రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఇప్పుడు చేంజ్ అయ్యాయి కదా, దాన్ని మనం కలుపుతూనే ఉండాలి. కొంచెం రెడ్ కలర్ అవుతే తీసేయాలి. తీసేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మనం ఇక్కడ 5 కిలో మటన్ వేస్తున్నాం. 5 కిలోకి 1 గుప్పెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 గుప్పెడు సాల్ట్ అనేది మనకి ఇది కొలత, కరెక్ట్ కొలత. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి పట్టేసిద్ది వెజల్కి. ఆ వెజల్కి పట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి. చూసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి మాడకూడదు, కలుపుతూనే ఉండాలి. బాగా కలిపిన తర్వాత చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి, ఆపకుండా కలపాలి. ఇప్పుడు మనకు కొన్ని ఆనియన్స్ ఉంటాయి కదా, ఉన్నా పర్లేదు. మిగతా ఆనియన్స్ మొత్తం మనం తీసి పక్కన పెట్టుకోవాలి. తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మెంతి కూర అనేది కూడా యాడ్ చేయాలి. మెంతి కూర కూడా బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది, చాలా టేస్టీగా తయారవుతుంది. ఇది ఒక రీజన్. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. ఒక 15-12 పచ్చిమిర్చి అనేవి మనకి బిర్యానీలో పడతాయి. ఇప్పుడు మనం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మటన్ వేయాలి. పచ్చి మటన్ అలాగే వేసేయాలి. చూడండి, ఇప్పుడు వేస్తున్నాం కదా, మటన్ వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, వేస్తున్నాం కదా, మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. దాన్ని బాగా కలిపిన తర్వాత అది మటన్ అనేది మనకి ఆ కూరలోకి మొత్తం ఆయిల్లోకి సరిపోవాలి. మనం ఏదైతే వేసామో అది ఆయిల్లోకి సరిపోవాలి. ఇప్పుడు మంట అనేది తగ్గుకోవాలి. ఇప్పుడు చూడండి, బాగా దాని కిందికి పైకి బాగా మనం కలుపుతూ ఉండాలి. మనం ఎంత బాగా ఈ స్టేజ్లో మనకి మసాలా పీసెస్కి పట్టిద్దు, మసాలా అనేది మనకి అంత టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెట్లు ఉన్నాయి, ఆ చెట్లను చూసొద్దాం. ఇది చూడండి, మల్లెపూ చెట్టు ఎంత బాగుందో. ఇది బత్తాయి చెట్టు. చూడండి, బత్తాకాయలు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మళ్ళీ మనం మటన్ అనేది ఫ్రై అయింది. ఇప్పుడు చూడండి, దాంట్లో సాల్ట్ కూడా అనేది కొంచెం వేస్తున్నాం. సాల్ట్ దీంట్లో సగం వేసుకోవాలి, అన్నంలో సగం వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా కొంచెమే వేయకూడదు, కారం అనేది కూడా ఆప్షన్. టమాటోస్ వేసుకోవాలి, టమాటోస్ కూడా కొన్ని వేసుకోవాలి. ఒక 4-5 టమాటోస్ వేస్తే సరిపోయి. టమాటోస్ అనేది మనకి గ్రేవీ రావడానికి మనం టమాటోస్ వేస్తాం. ఇది చూడండి. నెక్స్ట్ అంజీరా చెట్టు చూడండి, మనం చూస్తున్నాం కదా, ఇంగ్లీష్లో ఫిగ్ అంటారు కదా, అది చూడండి ఎన్ని కాసు ఉన్నాయో. దీని తర్వాత ఇది కోకోనట్ ట్రీ, ఎంత పెద్దగా ఉందో చూడండి కోకోనట్ ట్రీ. చూడండి, మనం మసాలా అనేది మొత్తం పట్టి మన మటన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ పెరుగు వేసుకుంటున్నాం. పెరుగు చూడండి, పెరుగు దీనికి 1 లీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పెరుగు వేయడం వల్ల, పెరుగు వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. మన గ్రేవీకి థిక్నెస్ అనేది ఈ పెరుగుతోనే యాడ్ అయ్యిద్ది. కాబట్టి మనం చూసి ఎంత సరిపోద్దో చూసి అంత వేసుకోవాలి. ఇప్పుడు మన మటన్ అనేది బాగా కుక్ చూడండి. నెక్స్ట్ మనం రైస్ వండుకోవడానికి ఒక వెజల్లో వాటర్ వేసి దాంట్లో లవంగా, చెక్క, యాలుకలు అన్నీ వేసుకోవాలి. చూడండి, అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో నిమ్మ చెక్క, సాల్ట్, పుదీనా అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం మటన్ రెడీ. ఇప్పుడు అది దింపేసి ఈ వాటర్ అనేది స్టవ్ మనం రైస్ని వంపుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ మొత్తం ఒక్కొక్క లేయర్ అంతా రైస్ తీసేసి 1 లేయర్ మాత్రమే లాస్ట్లో ఉంచుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఆల్ సైడ్స్ ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. ఆల్ సైడ్స్ ఈక్వల్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం దీంట్లోకి మటన్ కర్రీ వండుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మటన్ కర్రీ కూడా తీసుకొని మనం 1 లేయర్గా వేయాలి. మటన్ కర్రీ కూడా అన్ని సైడ్స్ ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేటట్టు
మనం వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం వేసుకుంటున్నాం కదా మటన్ కర్రీ, ఆల్ సైడ్స్ మొత్తం చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, అంతా మొత్తం ఈక్వల్గా మనకు చూడండి ఇలా రావాలి. నెక్స్ట్ లేయర్ మనం రైస్ వేయాలి. రైస్ వేసిన తర్వాత సేమ్ అలాగే మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ గరం మసాలా అంటే లవంగా, చెక్క, యాలకుల పొడి మాత్రమే, దాన్ని ఇప్పుడు కూడా సేమ్ వేయాలి. సేమ్ వేసిన తర్వాత మనకు ఇంకొంచెం మసాలా కావాలంటే గరం మసాలా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కలర్ తీసుకోవాలి. కలర్ తీసుకున్న తర్వాత మనం కలర్ని ఆయిల్లో ఆర్ మిల్క్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఇష్టం. మనం డైరెక్ట్గా కూడా పైనుంచి కొంచెం వేసుకోవచ్చు. కలర్ కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కలర్ వేసుకున్న తర్వాత మనం పాలు ఉంటాయి కదండి, పాలు కూడా కొంచెం పైనుంచి వేసుకుంటే మనకి బిర్యానీ అనేది బాగా దమ్ అయింది. మనం బిర్యానీ దమ్కి పెట్టాం, దానిపైన బరువైన వెజలు ఏమన్నా పెట్టాలి. చూడండి మన బిర్యానీ ఎంత బాగా కనిపిస్తుందో. మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిపైన నెయ్యి వేసుకోవాలి. చూడండి నెయ్యి వేస్తే మన బిర్యానీ తినడానికి అంత టేస్టీగా ఉండిద్ది. అందుకని చెప్పి కొంచెం నెయ్యి అనేది కొంచెం ఎక్కువే పట్టిద్ది మనకి. చూసుకుంటూ వేసుకుంటూ ఒక్క సైడ్ నుంచి మాత్రమే మనం ఈ బిర్యానీని తీయాలి, కదపకుండా ఒక్కొక్క సైడ్ నుంచి మాత్రమే కలుపుకుంటూ తీయాలి. ఇప్పుడు చూడండి మనం తీస్తున్న విధానం చూస్తున్నారు కదా, మనం ఒక్క సైడ్ నుంచి మాత్రమే తీయాలి, అంతా కలపకూడదు. ఓకే చూడండి ఫ్రెండ్స్, మన టేస్టీ బిర్యానీ అనేది రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.